నమస్తే, నేను కప్పర్ ప్రసాదరావు. మీరు చూస్తున్నది న్యూస్ కార్యక్రమానికి స్వాగతం. పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలన్నీ నిజాలేనా? ఆ వార్తల వెనుక దాగున్నటువంటి అసలు విషయాలు ఏంటి? వీటిని వెలికితీసేటువంటి కార్యక్రమం ఏది నిజం. ఈరోజు ఏది నిజం కార్యక్రమంలో ముందుగా మనం ఆంధ్రజ్యోతి పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రికల్లో మొదటి పేజీలో యాడ్, రెండో పేజీలో స్పోర్ట్స్ వార్తలకు సంబంధించి, అంటే మూడో పేజీకి అంటే మొదటి పేజీ వార్తలు వచ్చినాయి. ఇందులో పెట్రోల్ కేటీ రామారావు గారు ప్రధానమంత్రికి లేఖ రాసినటువంటి ఒక అంశాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. పెట్రోల్ ధరలు అంతర్జాతీయంగా ముడి చమురు ధర తగ్గినా దేశంలో పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గించారు? 2013లో బ్యారెల్ $110 ఉంటే $76 ఉంటే పెట్రోల్ ఉంది. 14 నుంచి 45% పెంచి దోచేశారు. సెస్సులను ఎత్తేసి ప్రధాని క్షమాపణలు చెప్పాలి. నరేంద్ర మోదీకి కేటీఆర్ లేఖ. ఈ వార్త మొదటి పేజీలో చాలా బ్యానర్ ప్రధానంగా వేసిండ్రు. ఇకపోతే మూడు కౌంట్ కూడా జ్యోతిలో మొదటి పేజీలో వచ్చింది. తర్వాత ప్రకారమైనటువంటి వార్త ఒకటి ఏంటంటే 14 మంది మృతి. ఆలయంలో మెట్ల బావి పైకప్పు కూలి ఇండోర్ బాలేశ్వర ఆలయంలో ఘటన జరిగింది అనేది ఒక వార్త. నిన్న సంబంధించిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరైనారు. అక్కడ మెట్ల బావి కూలిపోవడం వల్ల మెట్ల బావిలో పడి 14 మంది అంటే శ్రీరామనవమి వేడుకలు రద్దీ భక్తులు ఒక్కసారిగా కుప్పకూలింది. అంటే ఫ్లోరింగ్ సరిగా చేయలేదు. మొత్తానికి 14 మంది మృతి, 8 మంది మృతి చేసినటువంటి ఒక వార్త. తర్వాత భద్రాచలంలో నిన్న కమనీయంగా రాములవారి కళ్యాణం జరిగింది. ఆ కళ్యాణానికి సంబంధించి కమనీయం అనేటువంటి హెడ్లైన్ ఒకమైన ఒక ఫోటో, రాములవారికి కళ్యాణం జరుగుతున్నటువంటి ఫోటో వేశారు. శోభాయాత్రలో గాడ్సే ఫోటో. దాని తర్వాత నిన్న హైదరాబాద్ లో పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది. ఏంటంటే శ్రీరామనవమికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ర్యాలీలు, శోభాయాత్రలు జరిగాయి. దాదాపుగా 4-5 ప్రాంతాల్లో ప్రారంభించినటువంటి శోభాయాత్రలో పెద్ద ఎత్తున జనం. అందులో ఎక్కడో ఒక దగ్గర ఒక వ్యక్తి ఎవరో గాడ్సే ఫోటోను ప్రదర్శించిన వార్త కూడా ఇలా మన దీంట్లో ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో ఉంది. దహీ నహి, ఇది ఒక విచిత్రమైనటువంటి ఉద్యమం. నిన్న కేంద్ర ప్రభుత్వం ఒక ఆదేశాలు జారీ చేసింది. పెరుగు పైన కర్డ్ అనే బదులు దహి అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినట్టుగా వార్తలు వచ్చినాయి. దాని తర్వాత తమిళనాడులో అట్నే మిగతా అనేక రకాల ఉద్యమాలు వచ్చి దాని మీద వ్యతిరేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దీనిపైన కేంద్రానికి లేఖ రాయడంతో స్పందించిన దహి వాడకమైన ఇబ్బంది లేదు అని చెప్పి ఇంకొక సర్క్యులర్ జారీ చేసింది. దాంతో కొంత సద్దుమణిగింది విషయం. దహి అని రాయడం తప్పనిసరి కాదు ఆదేశాలతోటి కొంత ఊరట లభించింది. తర్వాత మంచు కొండల్లో అన్నిటిని తట్టుకొని నఫరత్ చోడో భారత్ చోడో కార్యక్రమాన్ని తీసుకుని ఈ దేశాన్ని కులాల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి విభజించి పరిపాలించి అధికారాన్ని పదిలం చేసుకోవాలన్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క కుట్రలను తిప్పికొట్టిండ్రు. ఇదే కాదు, పదే ప్రధానమంత్రి తనకు కుటుంబం లేదు, తను నీతిమంతుని నిజాయితీమంతుని అని ప్రజల్ని నమ్మించి దేశాన్ని ఆయన మిత్రుల కోసం కొల్లగొడుతున్నాడు. అందులో భాగంగానే LIC, SBI నుంచి మొదలు పెడితే ఇతర దేశాలలో ఉన్న షెల్ కంపెనీల ద్వారా దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాడని హిండెన్బర్గ్ సంస్థ ఇచ్చిన రిపోర్టు మీద 7 సంవత్సరాలు రాహుల్ గాంధీ గారు అదానీ దోపిడీని, నరేంద్ర మోడీ గారి యొక్క మిత్రత్వాన్ని ప్రస్తావిస్తున్న సందర్భంలో ఈ నివేదిక బయటకు వచ్చింది. ఈ నివేదిక మీద పార్లమెంట్ లో ఫిబ్రవరి 7 నాడు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నిండు సభలో నిలదీసి అడిగి కడిగి తూర్పారబట్టిండు. దాంతో
బీజేపీ నరేంద్ర మోడీ ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఆదివాసీలందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు కేటాయించాలా, లేకపోతే ఆదివాసీలందరూ తిరగబడితే మీ అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా తిరగబడితే కనుక జోగురామన్న గారు ఈసారి మిమ్మల్ని చిత్తుగా మిమ్మల్ని మీ కొడుకుని ఓడిస్తారు ఆదివాసీలు. వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించకపోతే గనక ప్రజల ఆగ్రహావేశాలు ఏ రూపం తీసుకుంటాయో తెలీదు. కాబట్టి పోలీసు నిర్బంధం చేసి లాఠీ దెబ్బలతోని, పోలీసు జులుంతోని, పోలీసు బెటాలియన్లతోని సైనిక కవాతు చేసి పోలీసు బూట్ల చప్పుడు వినిపించి మమ్మల్ని భయపెట్టద్దు జోగురామన్న గారు. ఆదివాసీలంటేనే మూలవాసీలు, ఆదివాసీలంటేనే పోరాటానికి ఏ రోజైతే జల్ జంగల్ జమీన్ కోసం కుమరం భీమ్ గారు, కుమరం సూరు గారు, వెగ్న రాము గారు పోరాడితే ఆనాటి నిజాం సర్కారు ఉక్కు పాదాల కింద అణిసివేటి వాళ్ళని జోడేగాట్ల కాల్చి చంపిందో, ఈసారి ఆదివాసీల జోలికి వస్తే పోలీసు బూట్ల చప్పుడు వినిపించి, పోలీసు లాఠీ దెబ్బల చప్పుడు వినిపించి గాని మమ్మల్ని భయపెట్టాలని చూస్తే ఆదివాసీలు తిరగబడతారు బిడ్డ. టీఎస్పీఎస్సీ లీకేజ్ విషయంలో వెంటనే ముఖ్యమంత్రి కొడుకు వెంటనే రాజీనామా చేయాలి, లేకుంటే బర్తరఫ్ చేయాలి. ఈ సంఘటన పూర్తి స్థాయిలో ఈ సంఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. కష్టపడి చదువుకొని ఎగ్జామ్ రాసినటువంటి ఆ యువకులందరూ కూడా, యువతి యువకులందరూ కూడా ₹1,00,000 భృతి చెల్లించాల్సిందే. ఆ డిమాండ్లతో ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మహాధరణ ప్రారంభించడం. 11 మంది యువమోర్చా కార్యకర్తలు జైల్లో ఉన్నారని ఇవాళ కూడా జైల్లో ఉన్నారు. 11 మంది యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ తో పాటు ఇలా 11 మంది యువకులు జైల్లో పెట్టారు. చిన్న చిన్న పసిపిల్లలు ఉన్నారు. నేను ఒక తమ్ముడు బాధపడుతున్నా అన్న, నాకు పసిపిల్లలు ఉన్నారన్నా. టీఎస్పీఎస్సీలో లీకేజ్కి వ్యతిరేకంగా నేను ఉద్యమం చేస్తే నన్ను తీసుకొచ్చి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి లోపడేసిరన్నా. నా కుటుంబం ఇబ్బంది పడుతుందన్నా. కానీ అయినా కూడా నేను పార్టీ కోసం పనిచేస్తున్న 30 లక్షల మంది యువకులను కూడా నాశనం చేసిన ఈ ముఖ్యమంత్రి కుటుంబానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తానని చెప్పి ఆ తమ్ముడు ఇలా గంటాపదంగా గర్వంగా చెప్తున్నట్టే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కమిట్మెంట్ ఏందో ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ఏ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉండదని చెప్పి కేసీఆర్ గారు స్వయంగా అసెంబ్లీలో. వెల్కమ్ బ్యాక్. మనం ఇందాక ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి అంశాలని చూస్తా ఉన్నాం. ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో వచ్చినటువంటి వార్తల్లో రాహుల్ వర్సెస్ మోదీ, ఇది కూడా ఒక పెద్ద ఇంపార్టెంట్ వార్తనే. అంటే కేంద్ర స్థాయిలో రాహుల్కు మోదీకి మధ్యన అనేక రకాలైనటువంటి ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నది. రాహుల్ని ఎప్పుడైతే అనర్హత వేటు వేసిరో రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున మోడీ పైన దాడికి దిగుతా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ప్రధానంగా ఇచ్చింది. తర్వాత ఇంకోటి పోడు లేదు గూడు లేదు, ఇది చాలా ఇంపార్టెంట్ వార్త. ఎందుకంటే ఈ పోడు భూముల సమస్య పరిష్కరిస్తామని చెప్పి ముఖ్యమంత్రి పదే చెప్తా ఉన్నారు. అట్లనే ఇళ్లకు సంబంధించి 3 లక్షలు ఇస్తాం ఇల్లు నిర్మించుకునే వారికి కూడా అని చెప్తా ఉన్నారు. కానీ దీంట్లో పోడు లేదు గూడు లేదు అనేటువంటి ఒక వార్త వచ్చింది. అంటే ఇప్పటిదాకా దాని మీద ఏమాత్రం ముందుకు కదలట్లేదు అనేది ఒకటి వచ్చింది. ఆటోమేటిక్ అనర్హత చాలా కఠినం. చట్టసభల సభ్యులపై తీర్పులు ఇచ్చేటప్పుడు న్యాయస్థానాలు జాగ్రత్తగా ఉండాలి. 14 ఏళ్ల శిక్ష అనంతరం 6 ఏళ్ల అనర్హత అంటే పరిస్థితి ఏంటి? సుప్రీంకోర్టు అంటే ఏదైతే కేసులో జైలు శిక్ష పడ్డటువంటి ఎంపీలకు కానీ ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేలకు కానీ వెంటనే అనర్హత వేయటం అనేది కొంత ఇబ్బందికరమే. దీన్ని ఆలోచన చేయాలి. తీర్పులు ఇచ్చేటప్పుడు కోర్టులు సంయమనం పాటించాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని ఇందులో ఇవ్వడం జరిగింది. ఇట్లా అంటే అనేక సందర్భాలలో అనేక అంశాలని సుప్రీంకోర్టులో తీర్పు ఇస్తున్నప్పుడు లేదా కింది కోర్టులో తీర్పులు ఇస్తున్నప్పుడు అన్నింటిని పరిగణలోకి తీసుకోవాలని చెప్పిన వార్త ఒకటి మనకు ప్రధానంగా కనబడతా ఉన్నది. అట్లనే 100% సీఎం రేస్లో ఉన్న ఎవరు మన కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రకటన చేసిండు, నేను సీఎం రేస్లో నేనే ఉన్నా అని చెప్పి ఆయన చేసిండు. అక్కడ సిద్ధరామయ్యకు కొంత గ్రూప్ తగాదాలు కూడా ఉన్నాయి. మరి చూద్దాం ఆ ఎన్నికలలో నిజంగానే కాంగ్రెస్ పార్టీ వస్తే ఎవరు సీఎం అవుతారు అనేది ఒకటి. తర్వాత ఇది ఒకటి ఇంపార్టెంట్ వార్త ఏంటంటే గుంజకు కట్టేసి కత్తితో పొడిచి, ఇది ఒక మహిళ తనను వేధిస్తున్నటువంటి ఒక వ్యక్తిని గుంజ గట్టేసి అర్ధరాత్రి పూట తన ఇంటికి వచ్చి తాగి వేధిస్తూ ఉంటే గుంజ గట్టేసి ఆయనను కత్తితోటి విపరీతంగా పొడిచి చంపినట్టుగా వార్త వచ్చింది. ఆ వార్తను మన ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ పేజీలో వేయడం జరిగింది. ఆమె అట్లా వెంటనే పోయి పోలీసుల్లో కూడా లొంగిపోయింది. అంటే ఇట్లా వేధింపులు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, ఈ వేధింపులు ఎందుకని ఈ రకంగా జరుగుతున్నాయి అనేది కూడా ఈ వార్త ప్రధానంగా చెప్పింది. దీన్ని కూడా మనం గమనించవచ్చు. అంటే ఈ సమాజంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని అనడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకొక వార్త ఏంటంటే
తర్వాత ఇప్పుడు మనం 3 పార్టీల సోషల్ వార్ అనేటువంటి వార్తను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 పార్టీల సోషల్ వార్ అనే దాంట్లో ప్రధానంగా ఏంటంటే నిన్న కేటీఆర్ రామారావు గారు ఒక ట్వీట్ చేసిండ్రు ఎవరికి, బండి సంజయ్కి. అయితే బండి సంజయ్ దానికి రీట్వీట్ చేస్తూ ఈ రాష్ట్రంలో తెలంగాణను తీసేసినటువంటి పార్టీ అవసరమా అని చెప్పిండు. అయితే వీళ్ళిద్దరి మధ్యన మన రేవంత్ రెడ్డి కూడా ఒక ట్వీట్ చేసినట్టు ఈ 2 పార్టీలు రాష్ట్రంలో అనవసరం అని చెప్పి చేసినటువంటి ఒక ట్వీట్, దీనికి సంబంధించిన ఒక స్టోరీ ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి ఈనాడు దినపత్రికను చూసినట్టయితే ఈనాడు దినపత్రికలో ఏమేమి వచ్చినాయి, ఈనాడు దినపత్రిక ఏ రకమైనటువంటి వార్తలు ఇచ్చిందో ఒకసారి పరిశీలిద్దాం. ఈనాడు దినపత్రికలో చూస్తే ప్రధానంగా ఈనాడులో కూడా మొదటి పేజీలో పెద్ద యాడ్ ఒకటి ఉంది. ఏది ఈ అంటే మొదటి పేజీలో, రెండో పేజీలో కూడా యాడ్ ఉంది, మూడో పేజీలో కూడా సగానికి పైన ఒక యాడ్ ఉంది. అయితే దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి ఫస్ట్ పేజీలో వచ్చింది. సీతారాముల కళ్యాణానికి సంబంధించిన నయన మనోహరం జగదభిరాముని కళ్యాణం అని చెప్పి ఒక వార్త వచ్చింది. అట్లనే ప్రశ్నపత్రాల లీకేజ్పై రంగంలోకి ఈడీ, ఇది కొద్దిగా ఒక ఇంపార్టెంట్ వార్త. ఏంటంటే ఈ ప్రశ్నపత్రాలలో లీకేజీలో డబ్బుల ఇన్వాల్వ్మెంట్ ఉంది, డబ్బులు చేతులు మారాయనేటువంటి విషయం బయటకు వచ్చింది. కాబట్టి దీన్ని కూడా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడానికి చర్యలు తీసుకుంటుంది అని చెప్పి నేడు కేసు నమోదు, నిందితులను విచారించే అవకాశం, ఆర్థిక లావాదేవీలపై నజర్, డేటా చౌర్యం పైన ఈసీఐఆర్ నమోదు, షమీం నివాసంలో గ్రూప్ 1 మాస్టర్ ప్రశ్నపత్రం స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు. అంటే ఇలా ఏ రకమైనటువంటి విచారణ లోతుగా జరుగుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఈడీ కూడా దీని మీద దృష్టి పెడితే చాలా ఇబ్బందికర పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే ఎక్కడి నుంచి డబ్బులు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినాయి, ఆ డబ్బులు ఏం చేసిండ్రు, దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అనేది ఈ సిట్తో పాటు ఈడీ కూడా దర్యాప్తు చేస్తూ ఉంది. అట్లనే మండే వరకు ఎండలే, అంటే చాలా పెద్ద నిన్న 40 డిగ్రీల ఎండ ఉన్నట్టుగా నిన్న మనకు సమాచారం ఉంది. అట్లనే నేటి నుంచి 4 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రత, రాష్ట్రంలోని 7 జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది అని వాతావరణ శాఖ జారీ చేసింది అనేటువంటి ఒక వార్త కూడా ఇంపార్టెంట్గా ఉంది. అట్లనే రాష్ట్రంలో విద్యుత్ వాడకం విపరీతంగా పెరిగిపోయిందనే వార్త ఒకటి. ఉదయం 11 గంటలకు 15,497 మెగావాట్ల విద్యుత్తును వాడినాం, రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం రికార్డు నమోదైంది అని చెప్పి కూడా ఒక వార్త ఇందులో మొదటి పేజీలో వచ్చింది. తర్వాత మందు బిళ్ళ జేబుగుళ్ళ, ఔషధ ధరల పెంచడంతో సామాన్యులపై ఆర్థిక భారం, రేపటి నుంచి 12.12% పెరగనున్న 857 రకాల మందులు, జలుబు జ్వరం మాత్రలు ఇక ప్రియమే, బీపీ షుగరు గుండె మూత్రపిండాల రోగులపై తీవ్ర ప్రభావం. అట్నే కార్పొరేట్ల కోసమే పెట్రో బాధుడు అంటే పెట్రోల్ పెంపుకు సంబంధించినటువంటి లేఖ నిన్న ప్రధానికి రాసింది కదా, దానికి సంబంధించిన వార్త కూడా వచ్చింది. 2014 నుంచి ఇప్పటి వరకు 45% పైగా ధరల పెంపు, ముడి చమురు పొదుపుపై ప్రయోజనం 1-2 కంపెనీలకే, మంత్రి కేటీఆర్ ఆరోపణ, కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ, మోదీ కఠిన ప్రధాని అని వ్యాఖ్య. ఇట్లనే జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకోవచ్చు. H1B వీసాకు సంబంధించిన వార్త ఒకటి వచ్చింది. నేటి నుంచి IPL T20 ఫార్మాట్లో అసలు సిసలైన వినోదానికి సమయం ఆసన్నమైంది. కొత్తగా కొన్ని మార్పులు చేసుకుని ధనాధన ఆటతో అలరించేందుకు IPL వచ్చేసింది. 16వ సీజన్ శుక్రవారం ఆరంభం కానుంది. తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది అనేటువంటి ఒక క్రీడలకు సంబంధించిన ఒక వార్త కూడా ఇలా ఈనాడులో మొదటి పేజీలో ఉంది. అయితే మిగతా సగం పేజీ వార్తలు వచ్చినా మిగతా సగం అంతా కూడా యాడ్ ఉంది కాబట్టి ఈ వార్తలకు ప్రాధాన్యం దక్కలేదు. అయితే ఇందులో మనము ఈడీకి సంబంధించిన ఇంపార్టెంట్ వార్త మనం గమనించవచ్చు. ఇప్పుడు మనం వెలుగు దినపత్రికను ఒకసారి చూద్దాం. వెలుగు దినపత్రికను చూస్తే వెలుగు దినపత్రికలో మొదటి పేజీలో చాలా పెద్ద ఫోటోతోటి సీత వైభవంగా రాములవారి కళ్యాణానికి సంబంధించిన వార్త ఒకటి చాలా బ్రహ్మాండంగా ఇచ్చిండ్రు. మొదటి పేజీలో శ్రీరామచంద్రుడికి సంబంధించి అయితే భద్రాద్రి రాములవారి కళ్యాణానికి సంబంధించినటువంటి ఫోటో, అట్లనే నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి శోభాయాత్రకు సంబంధించినటువంటి ఫోటోలు పెద్ద ఎత్తున ఇందులో వచ్చినాయి. అట్లనే డేంజర్ జోన్లో నదులు, చాలా ఇంపార్టెంట్ వార్త ఇలా వెలుగులో వచ్చింది. రాష్ట్రంలో ఉండబడేటువంటి చాలా నదులు చాలా డేంజర్ జోన్లో ఉన్నాయి, కలుషితం అయిపోతూ ఉన్నాయి. ఇందులో పొల్యూషన్ బారిన రాష్ట్రంలోని 9 నదులు, అత్యంత కలుషిత రివర్గా మూసి, 2, 3, 4 స్థానాల్లో గోదావరి, మానేరు, నక్కవాగు, కిన్నెరసాని, మంజిరా, మున్నేరు, కరకవాగు, కృష్ణా నీళ్లు కలుషితం. రివర్ వాటర్ క్వాలిటీ రిపోర్ట్లో సిపిసిబి వెల్లడి. అంటే రాష్ట్రంలో నదులు ఎంత కలుషితం అయిపోతూ ఉన్నాయి, ఈ కలుషితాన్ని నివారించడానికి ఏం చర్యలు ప్రభుత్వం తీసుకోవట్లేదు, దాంతో మొత్తంగా నదులన్నీ కలుషితం అయిపోయి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది అనేటువంటి ఒక వార్త కూడా మొదటి పేజీలో వచ్చింది. అట్లనే కేటీఆర్ వర్సెస్ సంజయ్ ట్విట్టర్లో దొరవారి గడిలో నలిగిపోయిన న్యాయమా అంటూ బండి సంజయ్ ట్వీట్.
తెలంగాణకు ఏమీ ఇవ్వని దిక్కుమాలిన పార్టీ ఎందుకని కేటీఆర్ ప్రశ్న. ఇద్దరి తోడు దొంగలే కాంగ్రెస్ ఎద్దేవా. ఇది కూడా మనము అన్ని పేపర్లలో వచ్చినటువంటి వార్తనే. తర్వాత ఇంకోటి ఏంటంటే బలగం మొగిలయ్యను ఆదుకుంటాం, ప్రభుత్వం తరఫున ట్రీట్మెంట్ ఇప్పిస్తాం, మంత్రి హరీష్ రావు ఇచ్చినటువంటి వార్త. మొగిలయ్య కుటుంబానికి ఫోన్లో ధైర్యం చెప్పిన మంత్రి, ఉండటానికి ఇల్లు బతకడానికి పింఛన్ అడిగిన దంపతులు. ఇది కూడా మొదటి పేజీలో వచ్చింది. అంటే యువకుడిని చంపినటువంటి వార్త కూడా ఒకటి ఉంది, మనం చూసినాం. దూసుకొస్తున్న సౌర తుఫాను, ఇవాళ భూమిని తాకనున్న సోలార్ విండ్స్, సూర్యుడిపై 3 నెలల్లో 7 సార్లు భారీ పేలుళ్లు, భూమికి 20 రెట్ల సైజులో సూర్యుడిపై ఏర్పడిన నల్లటి మచ్చ, ఒక్క పేలుడుతో ఇప్పటికే భూమిని తాకిన ఎలక్ట్రోమాగ్నెటిక్స్ ఎనర్జీ, ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఆగ్నేయాసియా ప్రాంతాల్లో రేడియో సిగ్నల్స్కు ఆటంకం అనే ఒక వార్త కూడా వచ్చింది. సైంటిఫిక్ సంబంధించినటువంటి వార్త. దీన్ని మనం విశ్లేషించాలి, ఏ రకంగా ఇబ్బందులు ఉంటాయనేది. అట్లనే నిందితుల చేతికి మాస్టర్ క్వశ్చన్ పేపర్స్. నిన్న 6 ఎగ్జామ్స్కి సంబంధించి 15 పేపర్లు లీక్. మాస్టర్ పేపర్లలో ప్రశ్నపత్రాలతో పాటు జవాబులు. షమీం, రమేష్, సురేష్ విచారణలో కీలక వివరాలు వెలుగులోకి. వాళ్ళ ఇండ్లలో సిట్ సోదాలు. మరికొంతమంది టీఎస్పీఎస్సీ ఉద్యోగులకు నోటీసులు ఇచ్చే ఛాన్స్ అని చెప్పి ఇంకొక వార్త కూడా సిట్ దర్యాప్తుకు సంబంధించి వచ్చింది. కేయూలో నిన్న జరిగినటువంటి గొడవలో 13 మంది కేయూ స్టూడెంట్స్ పైన కేసులు. వీసీ ఛాంబర్ను ముట్టడించినందుకు ఫిర్యాదు చేసిన రిజిస్ట్రార్. 2 రోజుల కిందట 11 మంది అరెస్ట్. గతంలో ఫీజుల పెంపుపై కేయూలు ఆందోళన చేసిన మరో 8 మందిపై కేసులు. నిరుడు హాస్టళ్లు తెరవాలని ఆందోళన చేసినందుకు 21 మంది పైన కేసులు. అంటే మళ్ళా విద్యార్థులపైన కేసులు పెట్టేటువంటి ఒక కార్యక్రమం మొదలైంది. గతంలో తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉండేది. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ పరిస్థితి, విద్యార్థుల మీద కేసులు వస్తున్నటువంటి పరిస్థితి. అట్లనే గుడిమెట్ల బావి పడి 11 మంది మృతి, 19 గాయాలు, మధ్యప్రదేశ్లో విషాదం అనేటువంటి వార్త కూడా మొదటి పేజీలో వచ్చింది. ఇంకా వీటన్నింటినీ చూసినాం కదా మనం. ఇలా ఆంధ్రజ్యోతి, ఈనాడు, వెలుగు దినపత్రికలను చూసినాం. ఇప్పుడు ఒకసారి నమస్తే తెలంగాణ దినపత్రికను చూసిన తర్వాత వీటిపైన మళ్ళీ మనం విశ్లేషణకు పోదాం. నమస్తే తెలంగాణ దినపత్రికలో ఏ రకమైనటువంటి వార్తలు ఉంటాయి, ఎందుకు భిన్నంగా ఉంటాయని చెప్పి మాట్లాడుకుందాం. మనకు తెలుసు ఇందులో వచ్చినటువంటి వార్తలు అన్నింటికి భిన్నంగా నమస్తే తెలంగాణ ఉంటుంది. నమస్తే తెలంగాణ ఇందులో కూడా మొదటి పేజీలో పెద్ద యాడ్ ఉంది. అట్లనే 2వ పేజీలో క్రీడలకు సంబంధించిన వార్త, 3వ పేజీలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రోజువారీ వార్తల్లాగానే ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారి చంద్రశేఖరరావు గారి పెద్ద ఫోటో, నిలువెత్తు ఫోటో ఒకటి పెద్ద ఫోటో వేసిండ్రు. వేసి అందులో ఏంటంటే తెలంగాణ ఇమాన్దార్, కేసీఆర్ జోర్దార్. ఈ వార్త చూస్తే చాలా ఆశ్చర్యంగా నవ్వొచ్చే విధంగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఇమాన్దార్ అంటే తెలంగాణలో అవినీతి తక్కువ రాష్ట్రం మనదే, 13 రాష్ట్రాల్లో అత్యల్పం ఇక్కడే, గతం కన్నా అవినీతి తగ్గిన ఏకైక రాష్ట్రం ఇది. లోక్నీతి సర్వేలో ఓటర్లు వెళ్ళారు. ఇక్కడ అవినీతి లేదు అని చెప్పి లోక్నీతి సర్వే చెప్పలేదు, తెలంగాణలో అవినీతి ఉన్నది అని చెప్పింది. అయితే ఇతర రాష్ట్రాల్లో కంటే తక్కువ ఉన్నది అని చెప్పి ఈయన సంకల్ గుద్దుకుంటున్నాడు. దానికే ఇమాన్దార్ అంట, కేసీఆర్ జోర్దార్, తెలంగాణ ఇమాన్దార్. ఇది నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ప్రధాన వార్త. ఒక హాఫ్ పేజీ పైనే అంటే రాములోరి కళ్యాణానికి సంబంధించిన వార్త కూడా కిందనే వేసి, ఆ ఫోటో కూడా కిందనే వేసి పెద్ద ఎత్తున ఈ వార్తలు రాసిర్రు. తలసరిలో సరిలేరు మనకెవరు అని చెప్పి ఇంకా అన్నీ సబెటింగ్స్ పెట్టారు. దాని మీద మనం ఒకసారి చర్చకు పోదాం. నిజంగానే తెలంగాణ ఇమాన్దారా, జోర్దార్గా ఉందా, ఎట్లుంది అనేది మనం మాట్లాడుకుందాం. పెట్రోల్ ధరలు తగ్గాలంటే బీజేపీ దించాలి. ఇది కేటీఆర్ గారు మొదటి నుంచి చెప్తున్నటువంటి మాటనే, ఇవాళ కొత్తగా ఏం లేదు, ఇదే లేక మరొకసారి రాశారు. దీని మీద కూడా మనం ఒకసారి చర్చకు పోవాలి. పత్రికలన్నీ ఈ వార్తకు ఎంత ప్రాధాన్యతనిచ్చినాయి, ఎందుకు అంత ప్రాధాన్యతనిస్తున్నాయి దాంట్లో కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. మహారాష్ట్రలో కేసీఆర్ హవా, దేశం ఆయన వెంటే నడవాల్సిందే. అంటే మహారాష్ట్రలోని చాలా మంది కేసీఆర్ని మెచ్చుకుంటున్నారు అని చెప్పి, అంటే మొత్తంగా జోగు వార్తలు, కేసీఆర్ వార్తలు తప్ప ఒక్క రాములోరికి సంబంధించినటువంటి అది కూడా చిన్న ఫోటో వార్త కూడా లోపల పేజీలో ఉంది. సీతా కళ్యాణ వైభోగమే అని చెప్పి ఒక వార్త ఒక్కటి మాత్రమే, ఆ ఫోటో ఒకటి మాత్రమే మెయిన్ పేజీలో వేసిండ్రు. ఇక మిగతా అంతా కూడా లోపల పోయింది. అంటే వీళ్ళంతా కేసీఆర్ డబ్బా తప్ప ఇంకా వేరే ఏం లేదు. గరిష్ట స్థాయికి విద్యుత్ డిమాండ్, రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ 15,000 మెగావాట్లకు పైగా నమోదవడం రెండోసారి. దేశానికి అప్పు మరో 8 లక్షల కోట్లు 6 నెలల్లో సేకరించాలని కేంద్ర నిర్ణయం. ఏడాదిలోగా 15.4 లక్షల కోట్ల రుణాలే లక్ష్యం. రూపాయలు 168 లక్షల కోట్లకు చేరనున్న మొత్తం అప్పు. బీజేపీ 9 ఏళ్ల పాలనలో 106 లక్షల కోట్ల రుణం అని చెప్పి ఇంకొక వార్త కూడా వచ్చింది. అంటే రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అవస్థలు కానీ, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏ విషయం, ప్రజలకు సంబంధించిన ఏ విషయం నమస్తే తెలంగాణలో లేదు. మిగతా అన్ని పత్రికలకు నమస్తే తెలంగాణ పూర్తిగా భిన్నం ఉంది. ఇందులో ఏంటంటే మనం ఒక్కసారి తెలంగాణ ఇమాన్దార్, కేసీఆర్ జోర్దార్ అనే దానిపైన కొంత విశ్లేషణ చేద్దాం. ఏంటంటే రాష్ట్రంలో అవినీతి పెద్ద ఎత్తున పెరిగింది అనడానికి అనేక తర్కాణాలు. అంటే గతంలో నేరుగా ప్రజాప్రతినిధులు అవినీతిలో భాగస్వామ్యం కాకపోయేటోళ్ళు, ఎవరి ద్వారానన్నా అంటే థర్డ్ పార్టీ ద్వారా కమిషన్లు తీసుకునేటువంటి ఒక ప్రక్రియ గతంలో ఉండేది. కానీ
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులు శాసనసభ్యులే నేరుగా అవినీతికి పాల్పడుతున్నటువంటి సంఘటనలు మనకు కనబడతా ఉన్నాయి. దళిత బంధు విషయంలో కమిషన్లు ఇవ్వందే ఎమ్మెల్యే గారికి డబ్బులు ఇవ్వకపోతే దళిత బంధు శాంక్షన్ కాదు అని చెప్పి ఖరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. మరి ఎందుకు నమస్తే తెలంగాణకి విషయాలు కనబడతలేవో మనకు అర్థం కాదు. మరి ఈ సర్వే చేసింది ఎవరు? లోక్నీతి సర్వే అంటే ఈ లోక్నీతి ఎవరో ఈ సర్వే ఏం చేసిందో ఏందో కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే నమస్తే తెలంగాణ కానీ లేకపోతే ఇట్లాంటి సర్వేలు అన్నీ కూడా పెయిడ్ సర్వేలు వస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వము డబ్బులు ఇచ్చి అనేక రకాలుగా సర్వేలు చేయించుకొని తనకు అనుకూలంగా నమస్తే తెలంగాణలో వార్తలు రాయించుకొని అదే నిజమని చెప్పి నమ్మించి ప్రలోభ పెట్టేటువంటి ఒక కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. అయితే ఇందులో మనకేందంటే దోస్తు పదంపై బీఆర్ఎస్ సహా విపక్షాలని ప్రధాని మోదీని బోన్లో నిలబెడితే అవినీతి పరులంతా ఒక్కటయ్యారని మోదీ ఎకసెక్కలాడారు. కానీ బీఆర్ఎస్ పై అవినీతి మచ్చనే లేదని నీతివంతమైన పాలనలో కేసీఆర్ తెలంగాణలో ముందున్నదని లోక్నీతి సర్వే ఓటర్లు తేల్చి చెప్పారు. నోరు వాయి లేని రాష్ట్ర విపక్ష నేతలు ఏం ఉరినా ప్రజలు పట్టించుకోవడం లేదనడానికి ఇదే నిదర్శనం. అభివృద్ధి సంక్షేమ పథకాల్లోనే కాదు నీతివంతమైన బాధ్యత యుత పాలనలోను బీఆర్ఎస్ సాటి అని చెప్పి రాసుకున్నారు. దీని మీద విశ్లేషించే ముందు ఏది నిజం ఆ కార్యక్రమంలో స్వల్ప విరామం తీసుకున్నాం. వైద్యంలో దేశవ్యాప్తంగా ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ దండెపు బస్వానందం ఎండి గత 30 సంవత్సరాలుగా ఎన్నో ప్రయోగాలు చేసి హోమియో వైద్యం స్లో కాదు, ఇతర వైద్యాల కంటే ఫాస్ట్ అని సాక్ష్యాధారాలతో నిరూపించి ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా తగ్గించొచ్చు అని ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్న ఈశ్వరప్ప హోమియో క్లినిక్ డాక్టర్ దండెపు బస్వానందం ఎండి. అపాయింట్మెంట్ కొరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించండి. మా ఇతర బ్రాంచీలు విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, బెంగళూరు, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫోన్ 9440930317 9849133769. యూట్యూబ్ ఐడి డాక్టర్ దండెపు బస్వానందం. ఫేస్బుక్ ఐడి బస్వానందం దండెపు. అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే మమకారం, అమ్మంటే దైవ స్వరూపం. అందుకే మా ఇజం నిజంలా. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. వాస్తవాలకు దగ్గరగా, నిజాయితీకి నిలువుటద్దల్లా, ప్రతి అడుగు రేపటికి ముందడుగులా, సరికొత్త వార్తా ప్రసార శ్రవంతిలా మీ అమ్మా న్యూస్ ఛానల్. మధ్యాహ్నం లంచ్ చేయమన్న పైసలు లేవని చెప్పి సాయంత్రం 4 గంటలకు తింటామన్నా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కలిపి సాయంత్రం 4 గంటలకు భోజనం చేస్తామన్నా. తిండి పైసలు ఏమన్నా మా అమ్మ నాన్న అడితే ఎన్ని పైసలు ఇస్తాను బై కూలినాలు చేసి నువ్వు గవర్నమెంట్ సర్కార్ నౌకర్ వస్తాను నీకు అనుకుంటే సర్కార్ నౌకర్ వస్తలేదు. గడ్డాలు మీసాలు పెంచుకుంటున్నావు, అప్పో సప్పో చేసి నీకు ఉద్యోగం వస్తుంటే వస్తలేదు బిడ్డ, నువ్వు తిరిగి రా బిడ్డ అని చెప్పి మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు అడిగితే వాళ్ళ కనీసం సమాధానం చెప్పలేదు. ఇంకా ఆశ ఉందన్న కొనడానికి ఆశ ఉండనా, చిన్న ఆశ ఉండే పైసలు అడుగుదామంటే పైసలు ఇవ్వన్నా, మా తల్లిదండ్రులు భారమై ఉన్నామన్నా, మా తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చలేని దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నామన్నా. నేను చెప్పిన తమ్ముడికి ఆశలు పెట్టుకోకరు మీరు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వదు. విశ్వాల్ కమిటీ 191,000 ఉద్యోగాలు ఇప్పటికి అవి పోయి 2 లక్షల చిల్లర ఉద్యోగాలు అయినాయి. అప్పుడు అదన్నాడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయంటే 80,000 ఉద్యోగాలు అంటాడు. నోటిఫికేషన్ ఇచ్చేది 20,000 ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇస్తాడు. ఆ నోటిఫికేషన్ అన్ని కూడా తప్పు తగ్గిస్తాడు. ఆ నోటిఫికేషన్ కోసం ఇలా ఎగ్జామ్ పెడితే ఇలా టీఎస్పీఎస్సీ పరీక్షలు లీక్ అయింది. వాళ్ళ లీక్ అయిన దొరకబట్టరా బాబు అంటే తీసుమార్గాన్ని తురుముకారం అంటే ఇవాళ మేము ఆరోపణలు చేస్తామట. ఏదో పేపర్ స్టేట్మెంట్లు పట్టుకొచ్చి బండి సంజయ్ ఇదన్నాడు, బండి సంజయ్ అదన్నాడు అని చెప్పి నాకు నోటీస్ ఇస్తున్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గారు నోటీస్ ఇస్తున్నాడు. అసలు పట్టుకోరా బాబు అంటే వాడిని పక్క పెట్టాడు. వెల్కమ్ బ్యాక్. ఏది నిజం కార్యక్రమంలో మనం నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలపైన విశ్లేషణ చేస్తా ఉన్నాం. ఇమాందార్, తెలంగాణ ఇమాందార్, కేసీఆర్ జోర్దార్ అని చెప్పి ఒక వార్త వచ్చిన దాన్ని మనం మాట్లాడుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో నిజంగా అవినీతి లేదా, ఏ మేరకు ప్రజలు సంతృప్తిగా ఉన్నారనే విషయం పైన చర్చిస్తా ఉన్నాం. నిజంగా రాష్ట్రంలో అవినీతి లేదు అని చెప్పి కేసీఆర్ పత్రిక ఏదో లోక్నీతి సర్వే విషయాల్ని చెప్తా ఉన్నది. చాలా అంశాలలో అంటే తెలంగాణలో వైద్యం కూడా చాలా బాగుంది అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. మనము ఇక్కడ వాస్తవాల్ని మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు తెలంగాణలో
రెవెన్యూలో పెద్ద ఎత్తున అవినీతి ఉంది, రెవెన్యూ వల్ల అవినీతి వల్లనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించి రెవెన్యూకు సంబంధించిన గ్రామీణ స్థాయి రెవెన్యూ అధికారులను తొలగించినటువంటి పరిస్థితి మనం గమనించినాం. ఇకపోతే ఇక్కడ అవినీతి అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటే ప్రతి అంశంలో అంటే ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి పోలీస్ స్టేషన్లు, రెవెన్యూ కార్యాలయాలు, తర్వాత రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కార్యాలయాలు ప్రతి దగ్గర అవినీతి తాండవిస్తుంది అనేది బహిరంగంగా ప్రజలకు అందుబాటులో రోజు ప్రజలకు అనుభవంలోకి వస్తున్నటువంటి మాట. మరి ఇంత అవినీతి రాష్ట్రంలో జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు కళ్ళు మూసుకొని తన పత్రికలో జోర్దారు ఇమాన్దారు అని రాయించుకున్నంత మాత్రాన అవినీతి లేకుండా పోదు. ఇది కేవలం ఇక్కడ తెలియనటువంటి విషయాల్ని బయటి ప్రజల ద్వారా ప్రజలకు తెలియజెప్పడం కోసం జరుగుతున్నటువంటి ఒక కుతంత్రమే తప్ప ఇంకోటి కాదు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇదే నమస్తే తెలంగాణలో ఇంకొక వార్త వచ్చింది ఏంటంటే మహారాష్ట్రలో ముఖ్యమంత్రి గారు పోయి సభ పెట్టిన తర్వాత మహారాష్ట్రలో కేసీఆర్ హవా, దేశం ఆయన వెంటే నడవాల్సిందే అని చెప్పి ఒక షేత్కారి సంఘటనకు సంబంధించిన యువ సంఘటన మహారాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ రావు బిందు అనేట ఆయన ఒక లేఖ రాసిండు. దేశమంతా కేసీఆర్ వెంట నడవాలి అని చెప్పి ఆయన పిలుపునిచ్చిండు అని చెప్పి కూడా ఒక వార్తలో రాసుకున్నారు. అంటే ముఖ్యమంత్రి గారు మహారాష్ట్రకు పోయి మహారాష్ట్రలో సభ పెట్టిన వెంటనే అక్కడి ప్రభుత్వం సంవత్సరానికి 6,000 రూపాయలు ఇచ్చేటువంటి ఒక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం విజయం కేసీఆర్ ద్వారానే సాధ్యమైంది అని చెప్పి చెప్పుకుంటున్నారు అని చెప్పి మాట్లాడతారు. సరే, ఓకే, దాన్ని ఒకవైపు మనం ఓకే అనుకుందాం. కానీ కొద్దిగా వెనక్కిపోతే తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి ఈటెల రాజేందర్ గారు నిలబడి అక్కడ ప్రచారాన్ని ప్రారంభించగానే ముఖ్యమంత్రి గారు హడావుడిగా దళిత బంధును ప్రకటించింది కదా. హుజూరాబాద్లో ఉన్న ప్రతి దళితుడికి 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ప్రకటన చేసింది కదా. మరి ఇదే నమస్తే తెలంగాణ ఈ దళిత బంధు పథకం రాజేందర్ ద్వారానే వచ్చింది. రాజేందర్ గారు చేయడం ద్వారానే అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధును ప్రకటించిందని చెప్పగలదా? అంటే మహారాష్ట్రలో పోయి అక్కడ ప్రభుత్వం పెడితేనేమో ఇది కేసీఆర్ గారి విజయం, కేసీఆర్ గారు చేయడం వల్లనే వచ్చిందంటావు. నీ రాష్ట్రంలో ఇక్కడ ఒక వ్యక్తిని, ఒక ఈటెల రాజేందర్ గారిని ఓడించడం కోసం 1,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాను ఖర్చు చేసి దళిత బంధు ప్రకటిస్తే మాత్రం అది ప్రభుత్వ విజయం, ప్రభుత్వం ఆలోచన చేసి ఎంక్వైరీలు చేసి దళితులను ఆదుకోవడానికి చేసిన పథకంగా నువ్వు చెప్పుకుంటావా? అంటే ఇదే నీ ద్వంద్వ నీతి. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఒకటి ఉన్నది. అందుకని నేను చెప్తున్నాను, వార్తల వెనుక దాగి ఉన్నటువంటి వాస్తవాలు ఏంది అనేదే మనం ఇక్కడ చర్చించుకుంటా ఉన్నాం. ఇక్కడ ఈ నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలలో ఏవి వాస్తవాలు లేవు అనేది మనం స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే మనం నదులకు సంబంధించినటువంటి ఒక వార్త ఇలా వెలుగు దినపత్రికలో వచ్చింది, దాన్ని చూద్దాం. వెలుగు దినపత్రికలో నదులకు సంబంధించినటువంటి వార్త ఏంటంటే డేంజర్ జోన్లో నదులు. మూసీ కూడా విపరీతమైనటువంటి కాలుష్యంతో ఉన్నది. కాలుష్యం పూర్తిగా అంటే మూసీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మూసీ అత్యంత కలుషితమైనటువంటి నదిగా ఇప్పుడు ఉన్నది. అనేక రకాల పరిశ్రమలకు సంబంధించిన వ్యర్థాలు, అట్లనే హైదరాబాద్కు సంబంధించిన మెయిన్ డ్రైనేజీ అంతా కూడా మూసీలో కలుస్తూ ఉన్నది. ఈ మూసీ పైనే అణు పరిశ్రమలు కూడా ఉండడం వల్ల కొంత అణుధార్మికత కూడా ఈ మూసీ నీళ్లలో ఉన్నట్టుగా గతంలోని అనేక రకాల పరిశోధనల ద్వారా తేటతెల్లమైంది. అయితే ఈ మూసీ అట్లనే మూసీ మీదనే ఉన్నటువంటి హుస్సేన్ సాగర్, ఈ రెండు కూడా అత్యంత పొల్యూటెడ్ వాటర్తో నిండి ఉన్నాయి. వీటిని శుభ్రం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలకు అనారోగ్యం బారిన పడకుండా అనేక రకాలైనటువంటి వింత వ్యాధులు రాకుండా ఈ మూసీని పరిరక్షించాలని చెప్పి గతంలో అనేక ఉద్యమాలు జరిగినాయి. అట్లనే ఈ మూసీని పరిరక్షిస్తా, మూసీ నీటిని తేటగా చేస్తా. గతంలో మూసీలో ఈత కొట్టేవారు, మూసీ నీళ్లను మంచినీళ్ళుగా తాగేటువంటి వారు నా చిన్నప్పుడు చూసిన అప్పుడు ఎట్లున్నదో అట్లా చేస్తా మూసీని అని చెప్పి మన కేసీఆర్ గారు అనేక రకాల సభల్లో చెప్పిండు. అనేక ప్రకటనలు కూడా చేసింది. దానికి 1,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు కూడా ప్రకటనలు ఇచ్చింది. కానీ తెలంగాణ ఏర్పడి ఈ ప్రభుత్వం వచ్చి 9 సంవత్సరాలు అంటే గడిచి దశాబ్ద కాలం జరిగిపోతా ఉన్నా కూడా మూసీలో మురికి నీరే ఉన్నది. మూసీ నీరు ఏమాత్రం శుభ్రం కాలేదని చెప్పి ఇవాళ నివేదికలు చెప్తా ఉన్నాయి. మరి ఈ నివేదిక నమస్తే తెలంగాణలో ఎక్కడ కనబడలే. ఇది ఇంపార్టెంట్ కాదా? చాలా ముఖ్యమైనటువంటి వార్త కాదా ఇది? నగరం నడిబొడ్డు నుంచి మూసీ నది ప్రవహిస్తూ ఉంది. ఈ మూసీ నది భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన దాదాపు 100 గ్రామాల్లో ఈ మూసీ నది ద్వారానే వ్యవసాయం జరుగుతూ ఉన్నది. మరి మూసీ నీరు అత్యంత కలుషితం అయిపోతే ఆ 100 గ్రామాల్లో జరిగేటువంటి వ్యవసాయం కూడా పూర్తిగా కలుషితం అయిపోతుంది. అక్కడి ప్రజలు కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తాయి. అక్కడి భూములు మొత్తంగా పాడైపోతాయి.
మరి ఈ విషయాన్ని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ఒకటి. దాని తర్వాత హుస్సేన్ సాగర్లో నీళ్ళను కొబ్బరి నీళ్ళకి వేస్తా హుస్సేన్ సాగర్లో నీళ్లను అని చెప్పి కూడా కేటీ రామారావు గారు అట్లనే కేసీఆర్ గారు ప్రకటించడమే కాదు మేనిఫెస్టోలో పెట్టింది ఈ అంశాన్ని. కానీ ఇలా హుస్సేన్ సాగర్ నీళ్ళు ఎట్లున్నాయి, హుస్సేన్ సాగర్ ఏ రకంగా ఉందో మన అందరికీ తెలిసిన విషయమే కదా. అంటే ఏ మాత్రము తను ఇచ్చినటువంటి మాట మీద తను చేసినటువంటి వాగ్దానం మీద నిలబడేటువంటి పరిస్థితి ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఈ విషయాల్ని ప్రధాన పత్రికలు చెప్పేందుకు చాలా వెనుకడుగు వేస్తూ ఉన్నాయి. ఎందుకో అర్థం కాదు. ఎందుకంటే ఈ పత్రికల పైన వేధింపులు ఉంటాయి. ఈ వేధింపులు ఉండడం వల్లనే ఇబ్బందులు ఎదురవుతాయి. తమకెందుకు వచ్చిందిలే మాకెందుకు వచ్చింది, ఏదో పెద్ద ఆయనతో మంచిగా ఉంటే చాలు కదా అనేటువంటి విధంగా ప్రతి వార్తకు వాళ్ళ వార్తలకే ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు సంబంధించిన వార్తల్ని పక్కన పడేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతాం. కేటీఆర్ ఏది రాస్తే అది బ్యానర్ హెడ్డింగ్ అన్ని పత్రికలలో. కేటీఆర్ ట్విట్టర్లో వార్త ఏదైనా కామెంట్ చేస్తే అన్ని పత్రికలలో బ్యానర్ హెడ్డింగ్లో కేటీఆర్కి సంబంధించిన ట్విట్టర్కి సంబంధించిన అంశాలు వస్తాయి. అట్లనే కేటీఆర్ ప్రధానమంత్రికి లేఖ రాస్తే అది పెద్ద బ్యానర్ ఐటమ్. ఇలా రాములూరి కళ్యాణానికి సంబంధించిన వార్త కంటే కూడా ప్రధానమైన వార్త కేటీ రామారావు గారు ప్రధానికి లేఖ రాసినట్టు లేదా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి వార్త వస్తుంది. ఎందుకు ఇవన్నీ వస్తూ ఉన్నాయి, ఎందుకు ఈ రకంగా జరుగుతూ ఉన్నాయంటే దీనికి రెండే కారణాలున్నాయి. ఒకటి, ప్రలోభాలకైనా ప్రధాన పత్రికలు లోన్ కావాలి, లేదా భయంతోనైనా ఆ పత్రికలు ప్రభుత్వానికి అనుకూలంగా రాస్తూ ఉండాలి. ఈ విషయాల్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా ప్రజలందరికీ విషయం తెలుసు. ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే అరే వీళ్ళు గిట్లనే రాస్తారులే, ఇక్కడ జరుగుతున్నది ఒకటి వాళ్ళు రాసేది ఒకటి అని చెప్పి ఇలా ప్రజలకు కూడా వాస్తవాలు స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. అట్లనే ఇంకొక వార్త కూడా మనం ఇక్కడ ఇంపార్టెంట్గా చర్చించుకోవాల్సింది ఏంటంటే కొంత పొలిటికల్. కేటీఆర్ ఇచ్చినటువంటి ట్వీట్లకు సంజయ్ గారి కౌంటర్, ఈ ఇద్దరికి రేవంత్ గారి కౌంటర్. ఈ రెండు కూడా చాలా ప్రధానమైనటువంటి అంశాలు, తెలంగాణ ప్రజానీకంలో చర్చ జరుగుతున్నటువంటి అంశాలు. నిన్న కేటీ రామారావు గారు 100 కోట్లకు దావా వేయడం ఏది సంజయ్ మీద, అట్లనే రేవంత్ రెడ్డి గారి మీద తనను ప్రశ్నించారని చెప్పి దీనికి సమాధానాలు చెప్పాలని చెప్పి 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తే ఈ 100 కోట్ల పరువు నష్టానికి సంబంధించి రేవంత్ రెడ్డి కానీ ఇటు సంజయ్ కానీ ధీటుగా జవాబిచ్చినటువంటి పరిస్థితి నిన్న గమనించాం. సేమ్ అదే ట్విట్టర్లో కొనసాగుతూ ఉన్నది. ఇవాళ తెలంగాణలో ఈ కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతున్నటువంటి ప్రభుత్వం, తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం, ఈ పార్టీ తెలంగాణలో అవసరమా అని చెప్పి కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేస్తే దానికి రీట్వీట్గా సంజయ్ గారు, దానికి కౌంటర్గా సంజయ్ గారు ఇచ్చినటువంటి ఘాటైన జవాబు కూడా ధీటుగా ఉంది. అదేంటంటే తెలంగాణ పేరునే పార్టీలోంచి తీసేసినటువంటి ఈ పార్టీ తెలంగాణ ప్రజలకు అవసరమా అని చెప్పి సంజయ్ గారు కామెంట్ చేశారు. అయితే వీళ్ళిద్దరు కామెంట్స్ మీద రేవంత్ రెడ్డి గారు మరి ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రజలకు అవసరం లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు కామెంట్, ఇవి తెలంగాణ ప్రజల్లో చర్చనీయాంశం అవుతా ఉన్నాయి. నిజంగా కేటీ రామారావు గారు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో జరుగుతున్నటువంటి విషయాలు, ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు అనేది మనం గమనిస్తూ ఉన్నారా, లేకపోతే కేవలం బీజేపీని టార్గెట్ చేసి, ప్రధానమంత్రిని టార్గెట్ చేసి ప్రధానిని లక్ష్యంగా ఈయన వ్యాఖ్యానాలు చేస్తున్నారా అనేది ఒక అంశం. రెండోది, కేటీ రామారావు గారి రాజకీయ అనుభవం కానీ, వయస్సు కానీ, లేకపోతే ఆయనకుండే పరిజ్ఞానం కానీ చాలా తక్కువ. ఈయన ఈ ఏనుగుల మీదకి సున్నాలు అందించడం అంటారు చూసినారా, ఆ రకంగా ఈయన పరిస్థితి ఉంటుంది. ఏంటంటే ప్రధానమంత్రిని మాటికి టార్గెట్ చేయడం, తెలంగాణలో ప్రధానిని లేదా భారతీయ జనతా పార్టీని పలుచరం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈయన చేసేటువంటి కామెంట్లు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. చాలా మంది అంటున్నారు అయ్యనే అనుకుంటే అయ్యకు మించి కొడుకున్నాడు కదా అనేటువంటి కామెంట్లు తెలంగాణ ప్రజానీకంలో వస్తూ ఉన్నాయి. మరి ఎందుకు ఈ నోరుజారి ఇట్లాంటి మాటలు మాట్లాడాలా? నిన్న సిరిసిల్ల సభలో కూడా ప్రధానిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా నోటికొచ్చినట్టుగా మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ప్రజానీకంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసినాయి. నిజంగా నీకు సంబంధించి ఏదైనా నష్టం జరిగితే తెలంగాణకు రావాల్సినటువంటి నిధులలో ఏమైనా కోత పెడితే ఎందుకు కోత పెట్టినరు, ఎక్కడ కోత పెట్టిన అనేటువంటి విషయాలను ప్రజల ముందు పెట్టడంలో ఏమాత్రం అభ్యంతరం లేదు. కానీ తిట్టడము, నోటికి ఏదో అన్ని మనం ఆయన తిట్టినటువంటి తిట్లను మనం కూడా చెప్పడం భావ్యంగా ఉండదు. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు కాబట్టి మన నోరు ఖరాబ్ చేసుకోవడం సరికాదు కాబట్టి ఆ విషయాన్ని ప్రస్తావించట్లేదు. అయితే ఈ ట్విట్టర్లో ఎట్లా జరుగుతుందంటే ఇలా దొరగడిలో నలిగిపోయిన న్యాయం అంటూ బండి సంజయ్ ట్వీట్ చేసిండు. తెలంగాణకు ఏమి ఇవ్వని దిక్కుమాలిన పార్టీ ఎందుకని కేటీఆర్ ప్రశ్న. అర్థమైంది కదా. దొరగడీలు అంటే మనం తెలంగాణ రాకంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదా అంతకంటే ముందు నిజాం స్టేట్లో, నిజాం రాజ్యంలో తెలంగాణలో పెద్ద ఎత్తున దొరల పాలన సాగేది. దొరల పాలనకు వ్యతిరేకంగానే పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు జరిగినాయి అనేది మనం చరిత్ర చదువుకున్నాం.
అట్లాంటి పాలనే మళ్ళీ వచ్చింది తెలంగాణలో. ఇలా గడీల రాజ్యమే నడుస్తున్నది అని చెప్పి మొదటి నుంచి సంజయ్ వీటి మీదనే గడీలను బద్దలు కొడతాం, ఆ గడీల పైన గడీలో బందీ అయిన తెలంగాణను బయటికి తెస్తామని చెప్పి అనేక రకాల మాటలు వ్యాఖ్యానాలు సంజయ్ గారు చేసిండ్రు. అదే మళ్ళీ ఒకసారి ట్వీట్ చేసిండ్రు, దొరగడిలో తెలంగాణ న్యాయం బందీ అయిపోయిందని చెప్పిండు. అయితే దీనికి సమాధానం ఇవ్వాలి. తెలంగాణలో ప్రజలు ఏ రకమైనటువంటి పరిస్థితులను అనుభవిస్తూ ఉన్నారు, తెలంగాణ ప్రజానీకం సుఖ సంతోషాలతో ఉందా, ప్రజాస్వామ్యయుతమైనటువంటి పాలన సాగుతుందా లేదా అనేది ఒకసారి చర్చకు పెట్టుకోవాలి. చర్చకు పెట్టుకుంటే ఒకవేళ నిజంగానే ఈ ఇద్దరు అనుమతిస్తే మనమే అమ్మా న్యూస్ ద్వారా ఒక చర్చను ట్యాంక్ బండ్ పైన కానీ లేకపోతే అమరవీరుల స్తూపం దగ్గర కానీ చర్చను పెట్టడానికి సిద్ధమే. ఆ వేదిక మీదకి కేటీ రామారావు గారు, బండి సంజయ్ గారు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ముగ్గురు వస్తే వీళ్ళతోటి ప్రజల మధ్యన చర్చ పెట్టడానికి కూడా సిద్ధమే. ఒకవేళ ఈ ఓపెన్ చర్చ, ఓపెన్ డిబేట్, ప్రజల మధ్యన చర్చ, తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉన్నదా, ప్రజాస్వామ్యయుతమైనటువంటి పాలన సాగుతున్నదా, నిజంగానే కేటీ రామారావు గారు చేస్తున్నటువంటి ప్రకటనలన్నీ వాస్తవాలేనా, వీటి మీద ఆ చర్చకు వీళ్ళు ముగ్గురు సిద్ధమైతే వేదిక ఏర్పాటు చేయడానికి అమ్మా న్యూస్ సిద్ధంగానే ఉంటుంది అనేది ఒక మాట చెప్తా ఉన్నాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే బలగం ముగిలయ్యను ఆదుకుంటామని చెప్పి హరీష్ రావు గారు ప్రకటన చేశారు. మరి ఎందుకో హరీష్ రావు గారు వెలుగులో వచ్చినటువంటి వార్తకు స్పందించిండు. కేటీ రామారావు గారేమో వెలుగును V6 న్యూస్ను బంద్ చేయమని చెప్పిండు, దీన్ని బహిష్కరిస్తున్నాము, దీన్ని చదవద్దు, వీటి వైపు పోవద్దు అని చెప్పిండు. నిన్న వెలుగులో వచ్చినటువంటి వార్త ఏంటంటే ముగిలయ్యకు చాలా ఇబ్బందిగా ఉంది అని మనం కూడా దీని మీద ప్రధానంగా చర్చించినాం. ఒక ప్రధాన గాయకుడు బలగం సినిమా ద్వారా ఫేమస్ అయినటువంటి ముగిలయ్యకే వైద్యం అందకపోతే ఇంకా సామాన్య ప్రజానీకానికి వైద్యం ఎక్కడ అందుతుంది? హరీష్ రావు గారు చెప్పేటువంటి మాటల్లో వాస్తవం లేదు అని చెప్పి నిన్న మనం మాట్లాడుకున్నాం. ఇలా హరీష్ రావు గారు స్పందించి ఆయనకు వైద్యం అందజేస్తాము, మెరుగైనటువంటి వైద్యం ఇస్తాము అని చెప్పి ప్రకటన ఇచ్చింది. అంటే అర్థమైంది, ఎక్కడ పైరవీలు లేకుండా పనులు జరగట్లేదు, ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైనటువంటి వైద్యం ఉచితంగా ఈ ప్రజానీకానికి అందడం లేదు అనేది స్పష్టంగా హరీష్ రావు గారే ఒప్పుకున్నట్టుగా అయింది కదా. ఇది ముగిలయ్యకు మెరుగైన వైద్యం అందించండి అని చెప్పిన వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసిందంటే ప్రజలకు మెరుగైన వైద్యం ఎక్కడ అందడం లేదు అనేది స్పష్టంగా హరీష్ రావు గారు ఒప్పుకున్నట్టే కదా. మరి దీని మీద కూడా ఆయన వివరణ ఇవ్వాలి. అంతకుముందు ఏం చెప్పిండు, ప్రజలు ఎక్కడికైనా ఏ ఆసుపత్రికైనా వెళ్ళొచ్చు, మెరుగైనటువంటి కార్పొరేట్ వైద్యం ఉచితంగా లభిస్తుంది అనేటువంటి మాట మాట్లాడినటువంటి హరీష్ రావు గారు ఇవాళ ఏం చెప్తారు? ముగిలయ్యకు మెరుగైన వైద్యం అందించమని చెప్పి మీరు ఆదేశాలు జారీ చేసిందంటేనే మంత్రి ఆదేశాలు లేకుండా మెరుగైన వైద్యం ఎక్కడ అందడం లేదు అనేది స్పష్టంగా అర్థమవుతున్నట్టే కదా. మరి జిల్లాకో డయాలసిస్ కేంద్రం పెట్టినాం, ఉచితంగా డయాలసిస్ చేస్తున్నాం, కిడ్నీ రోగులందరికీ మెరుగైనటువంటి వైద్యం అందిస్తామని చెప్పి గత 5-6 ఏళ్ల నుంచి ప్రభుత్వం చెప్తూనే ఉంది. కానీ వాస్తవంగా కింది స్థాయికి పోయి మనం వాస్తవాన్ని పరిశీలిస్తే మెరుగైనటువంటి వైద్యం ప్రజలకు అందడం లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. హరీష్ రావు గారి కామెంట్ ద్వారానే ఇది అర్థమైంది అనేది మనకు స్పష్టమవుతా ఉంది. మరి ఎందుకు ముగిలయ్య కుటుంబానికి ఫోన్లో చేరని చెప్పిన మంత్రి, ఉండటానికి ఇల్లు, బతకడానికి పెన్షన్ అడిగిన దంపతులు చూసిండ్రా? వృద్ధులందరికీ పెన్షన్లు అందుతున్నాయి, కళాకారులకు పెన్షన్లు అందుతున్నాయి అని చెప్తున్నారు కదా. మరి ముగిలయ్యకి ఎందుకు పెన్షన్ అందలేదు? ముగిలయ్య కళాకారుడే కదా, ముగిలయ్య వృద్ధుడే కదా, ముగిలయ్య భార్య వృద్ధురాలే కదా. మరి ఇప్పటిదాకా పెన్షన్ అందడం లేదంటేనే అర్థం చేసుకోవాలా రాష్ట్రంలో పరిస్థితి ఏ రకంగా ఉంది. ఉండటానికి కనీసం ఇల్లు లేదని చెప్పి ఆయన అడిగింది కదా. మరి ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు ఇస్తామని చెప్పినావు కదా, మరి అది కాలేదు కదా ఇక్కడ. అంటే ఈ రకమైనటువంటి పరిస్థితి ఇలా రాష్ట్రంలో నెలకొని ఉన్నది. ప్రభుత్వ వైద్యాలయాల్లో అవినీతి తాండవం చేస్తూ ఉన్నది. అయితే పైరవి ఉండాలి, లేకపోతే పైసలు ఉండాలి. ఒక్కసారి ఏదైనా సామాన్య కుటుంబీకులు, ఎవరైనా మధ్యతరగతి కుటుంబీకులు ఆసుపత్రికి పోవాలి, వైద్యానికి వెళ్ళాలంటే వాళ్ళకు ఉండే ఎకరమో అద్దెకరమో చెలుకనో చెట్టు అమ్ముకునేటువంటి పరిస్థితి ఇలా రాష్ట్రంలో నెలకొని ఉంది. దీనికి సంబంధించి అనేక ఉదాంతాలు వెలుగు చూసినాయి. ఉన్న భూమినంతా అమ్ముకొని వైద్యం చేయించుకున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అట్లనే మనం చూసినాం గతంలో, అంటే కొన్ని నెలల కింద ఇదే గోదావరి అనే ప్రాంతంలో నదిలో దుంకి 2 వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు? వైద్యం అందడం లేదు, నాకు అనారోగ్యంగా ఉంది, నేను వైద్యం చేయించుకోవాలంటే ఉన్న భూమిని అమ్మాలి, ఉన్న భూమిని పొలాన్ని అమ్మితే నా కొడుకులు ఇబ్బంది పడతారు, వాళ్ళకు చిలక లేకుండా చారడంత చిలక లేకుండా అవుతుంది, కాబట్టి ఆ భూములు అమ్మి వైద్యం చేయించుకునే బదులు మీరు చనిపోతే మంచిది అని చెప్పి వాళ్ళు 2 వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఇది కూడా రాష్ట్రంలోనే వెలుగు చూసింది. మరి ఇవన్నీ చూసి కూడా
మెరుగైనటువంటి వైద్యం అందుతుందని చెప్పుకునేటువంటి మంత్రులను, అధికారులను, ప్రభుత్వాన్ని ఏమనాలను ప్రజలే నిర్ణయిస్తారు. దాని మీద అంటే మనం వాస్తవాలని బయటికి చెప్తా ఉన్నాం. ఈ వాస్తవాలు ఎట్లున్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దాని తర్వాత ఇంకొక వార్త ఏదుందంటే మనం చాలా ఇంపార్టెంట్, యువకుడిని పొడిచి చంపిన యువతి. గతంలో ఈ యువకుడికి యువతికి సంబంధించి స్నేహం ఉండేది. దాని తర్వాత వాళ్ళు ఇద్దరు విడిపోయినారు. ఆ యువతి నా దగ్గర రావద్దని చెప్పింది. అయినా కూడా తాగి వేధిస్తూ ఉంటే ఆయన పైన పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఆ యువకుడు జైలుకు కూడా పోయిండు. వచ్చిన తర్వాత కూడా అదే రకంగా రాత్రి 1 గంటకు పోయి ఇంటి దగ్గరికి పోయి ఇబ్బంది పెడతా ఉంటే చున్నీతోని చేతులు కట్టేసి కత్తితోని పొడిచి చంపినటువంటి సంఘటన ఇక్కడ జరిగింది. అంటే శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నాయి, మహిళలకు రక్షణ ఏ రకంగా ఉంది అనేది కూడా దీని ద్వారా తేటతెల్లమైంది. కాబట్టి ఇవన్నీ మనం గమనించినప్పుడు, నమస్తే తెలంగాణలో వార్తలు చూసినప్పుడు పూర్తిగా అవాస్తవాలను, బట్టేబాజీ మాటలను, జూటా వార్తల్ని అందులో ప్రచురిస్తున్నారనేటువంటి విషయం కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇది ఈరోజు వార్తల వెనుకున్న సత్యాలేంటి, నిజాలేంటి అనేటువంటి విషయాల్ని ఈరోజు మనం పూర్తిగా తెలుసుకున్నాం. ఇది ఈరోజు ఏది నిజం కార్యక్రమం.